నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికార కార్యక్రమంలో చర్చనీయాంశం భారతదేశంలో న్యాయ వ్యవస్థలో బహుజనులకు అన్యాయమేనా అనే దాని మీద నేడు చర్చా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో ఆల్ ఇండియా బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ జె పూర్ణచంద్ర గారు మనతో ఉన్నారు. అలాగే టి చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ గారు తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. అలాగే వందన్ కుమార్ గారు రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ మున్సిపల్, అలాగే బహుజన సమాజ్ పార్టీ నాయకులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. జూమ్ ద్వారా నారాయణప్ప గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన లాయర్స్ ఫోరం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సార్, ఫస్ట్ ముందుగా పూర్ణచంద్ర గారితో స్టార్ట్ చేద్దాం. న్యాయ వ్యవస్థలో బహుజనులకు అన్యాయంగా అంటే ఇప్పటివరకు రిక్రూట్మెంట్లో కానీ మరి ఏ విధమైనటువంటి వ్యవస్థలో కానీ జ్యుడిషియరీలో బీసీలకు బహుజనులకు అన్యాయం జరుగుతుందనేది వాస్తవమా సార్ మీ దృష్టిలో? ఇప్పుడు మనం ఇవన్నీ గణాంకాలే చెప్తాయి. న్యాయమా అన్యాయం అనేది ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారు. మనం కనుక ఒకసారి ఈ న్యాయమూర్తుల ఎంపిక గురించి మనం కనుక కొన్ని వివరాల్లోకి వెళ్తే అసలు న్యాయమూర్తుల ఎంపిక ఎట్లా జరుగుతుంది, ఏమవుతుంది, ఏ ఏ కులాల వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యం వస్తుందో అర్థమవుతుంది. ఈ రోజున న్యాయమూర్తుల ఎంపిక ఖచ్చితంగా కుల ప్రాబల్యం పెరిగిందనే చెప్పచ్చు. ఇప్పటికీనూ స్వాతంత్రం రాకముందు ఉన్న పరిస్థితికి చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. నిజం చెప్పాలంటే స్వాతంత్రం రాకముందే న్యాయమూర్తుల ఎంపిక బెటరా అనేటువంటి ఆలోచనకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జస్టిస్ కుమరయ్య గారు కరీంనగర్కి చెందిన ఆయన మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా 1969 నుంచి 1971 వరకు పనిచేశారు. ఈయన 1909లో పుట్టారు కరీంనగర్లో. మరి ఆ రోజు నిజాం పాలన సాగుతూ ఉంది. ఆయన 1931లో సివిల్ సర్వీస్ పరీక్షకి హాజరయ్యారు. ఆయన సెలెక్ట్ అయ్యారు. అయితే ఆ కాలంలో ఐఏఎస్ లాంటి ఐసీఎస్కి ఆయన ఎంపిక చేయకుండా జ్యుడిషియల్ సర్వీస్కే పంపించారు. అంటే అది ఒకే పరీక్షలో ఈ రెండు సర్వీసులకి కలిపి ఒకే పరీక్ష నిర్వహించేవాళ్ళు. సో అక్కడే వివక్ష జరిగిందని చెప్పి చెప్తూ ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ ఆయన 1931లో జ్యుడిషియల్ సర్వీస్లో చేరారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది. మరి తెలంగాణ హైకోర్టు లేదా హైదరాబాద్ హైకోర్టు ఫామ్ అయింది. తర్వాత ఆంధ్ర వచ్చి తెలంగాణలో కలిసింది. ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా మరి చేరారు. ఈయన కుమ్మరి కులానికి చెందిన ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎవరూ కూడా బీసీ వర్గానికి చెందిన హైకోర్టు చీఫ్ జస్టిస్ కాలేదంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే నిజాం పాలనే బెటరా ఇప్పుడున్న పాలన కన్నా? మరి అలానే ఎస్సీ కానీ ఎస్టీల వర్గానికి చెందిన వాళ్ళు కానీ ఇంతవరకు హైకోర్టు చీఫ్ జస్టిస్లు కాల మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సంబంధించి కానీ. ఇదే కాకుండా మనం ఇంకొంచెం లోతుకు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టులో దాదాపుగా 200 పైగా హైకోర్టు న్యాయమూర్తులు మరి నియమించారు. అందులో 25% మాత్రమే 25% మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నుంచి అయ్యారు. మిగిలినదంతా కూడా మరి పాలక కులాల నుంచే ఎంపిక కాబట్టారు న్యాయమూర్తులు. మరి పాలక కులాల్లో కూడా 1% జనాభా లేని బ్రాహ్మణ కులం నుంచి 50 మంది జడ్జిలయ్యారు. అది కూడా ఎప్పుడైతే బ్రాహ్మణుల పాలన అంతమైందో, రెడ్ల పాలన, తర్వాత కమ్మారెడ్ల పాలన, తర్వాత వెలమ కుల పాలన వచ్చినప్పుడు వాళ్ళకు కూడా బ్రాహ్మణులకు కూడా ప్రాధాన్యం తగ్గింది. మరి రెడ్డి, కమ్మ, వెలమ కులాలకు చెందిన వాళ్ళు మరి ఎవరైతే రాజకీయంగా ఎమ్మెల్యేల సంఖ్య ఎవరికి ఎక్కువ ఉందో, ఎవరైతే ముఖ్యమంత్రులు అవుతున్నారో ఆ ముఖ్యమంత్రుల కులాలకు చెందిన వాళ్ళే ఎక్కువ న్యాయమూర్తులు అయ్యారు. ఇంకొకటి ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన వాళ్ళని మరి న్యాయమూర్తులుగా ఎంపిక చేసుకున్నప్పటికి కూడా వాళ్ళకి చిన్న వయసులో హైకోర్టు న్యాయమూర్తులుగా ఎంపిక అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఏదో 50 సంవత్సరాలు అప్పుడు, 52 సంవత్సరాలు అప్పుడు, 55 సంవత్సరాలు అప్పుడు వాళ్ళని న్యాయమూర్తులుగా ఎంపిక చేస్తారు. అదే పాలక కులాలకు చెందిన వాళ్ళైతే, అటు కమ్మ కానీ ఇటు రెడ్డి కులానికి చెందిన వాళ్ళైతే 45 సంవత్సరాలకి అటు ఇటుగా వాళ్ళ న్యాయమూర్తులుగా ఎంపిక చేస్తారు. ఇందులో ఈ విజన్ ఏంటంటే దీనిలో పెద్ద విజన్ ఉంటుంది. ఈ కులాలకి ఉన్న విజన్
మనం చూస్తూ ఉంటాం. ఆ విజన్ ఏంటంటే వీళ్ళు న్యాయమూర్తులుగా, హైకోర్టు న్యాయమూర్తులుగా ఎంపికైనాక మరి హైకోర్టులో వాళ్ళు సీనియారిటీ సంపాదించి మరి ఇతర రాష్ట్రాలకి హైకోర్టు చీఫ్ జస్టిస్లుగా వెళ్తారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు CJIలు కూడా అయ్యేటువంటి పరిస్థితులు వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే 25 సంవత్సరాలు కనుక సర్వీస్ ఉన్నట్టయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకనే చాలా ముందు చూపుతో, విజన్తో వీళ్ళని 40-45 సంవత్సరాలకే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదే BC SC ST వర్గాలకైతే ఒక 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు మాత్రమే ఉండే విధంగా జరుగుతుంది. ఈ వీళ్ళ యొక్క ఎంపిక ప్రభావం మరి జిల్లా స్థాయి జ్యుడిషియరీ మీద కూడా ఏర్పడుతుంది. మనకు నిజంగా చూసుకుంటే కింది స్థాయి జ్యుడిషియరీలో మరి BC SC ST మైనారిటీలకు రిజర్వేషన్లు ఉండటం, సో అన్ని కులాలకు చెందిన వాళ్ళు కూడా జడ్జిలుగా అవటం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి కొంతమంది సీనియారిటీ ఉన్నవాళ్ళు హైకోర్టుకి ఎంపిక అవటం, 2-3 సంవత్సరాలు పనిచేయటం, వాళ్ళు రిటైర్ అవటం అనేది జరుగుతుంది. అయితే ఈ కింది స్థాయి జ్యుడిషియరీ పర్యవేక్షణలో జరిగేటువంటి ఒక విషయం ఏంటంటే హైకోర్టులో మరి ఎవరైతే పాలక కులాల వాళ్ళే జడ్జిలుగా ఉంటారు కాబట్టి వాళ్ళు పోర్ట్ఫోలియో జడ్జిలుగా ఉండి కింది స్థాయి జ్యుడిషియరీ యొక్క పనితీరును నియంత్రించడం ద్వారా మరి పాలక కులాలకు అనుగుణంగానే పాలన సాగుతుందా అంటే మరి సాగుతుందనే చెప్పచ్చు. ఖచ్చితంగా మనం ఈ విషయాలన్నీ కూడా ఇది చాలా అవకతవకలు జరుగుతాయి, సరిగ్గా ఓ పద్ధతిలో జరగదు అనటానికి శివశంకర్ గారు ఓ పుస్తకం రాశారు. అదొక్కటే ముగింపు అని చెప్పి ఆయన పుస్తకం రాశారు. మరి శివశంకర్ గారు లా మినిస్టర్గా చేశారు. ఆయన ప్రముఖ లాయరు. మరి ఆ లాయర్గా ఉన్నప్పుడు ఆయన గమనించింది ఏంటంటే ఆయన కేసులోనే ఆయన హైకోర్టు జడ్జిగా నియమించడానికి కూడా అక్కడ కుల వివక్షకి ఆయన గురయ్యానని ఆయనే రాశారు. ఇంతకన్నా మనకి ఎవిడెన్స్ ఏం కావాలి? ఆ తర్వాత ఆయన హైకోర్టు జడ్జి అవ్వటం, రిజైన్ చేయటం, మళ్ళీ ఆయన ఇందిరాగాంధీ సంబంధించిన కేసులు ఆయన వాదించటం, జాతీయ స్థాయిలో ఆయన పేరు రావటం జరిగింది. ఆ తర్వాత ఆయన లా మినిస్టర్గా అయ్యారు. లా మినిస్టర్గా అయినప్పుడు ఆయన చేసుకున్నట్టు మొట్టమొదటి సంస్కరణ ఏంటంటే ఏ రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టు న్యాయమూర్తులు ఆ రాష్ట్రాల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండకూడదని చెప్పి అప్పటి ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని ఒప్పించి తీసుకోవడం ద్వారా బయట రాష్ట్రాల న్యాయమూర్తులే మనకిప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్లుగా వస్తున్నారు. అదొక మంచి సంస్కరణ. ఆయన కాలంలోనే ఒక SC వర్గానికి చెందినటువంటి బాలకృష్ణన్ గారిని, కేరళ సంబంధించిన ఆయన సెలెక్ట్ చేయటం, చిన్న వయసులోనే సెలెక్ట్ చేయటం, ఆయన సుప్రీంకోర్టు CJగా కావటం జరిగింది. ఈ రోజున కూడా మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ SC వర్గానికి చెందినటువంటి గవాయ్ గారు. అయితే ఈ గవాయ్ గారు నియమించిన తర్వాత మనం సోషల్ మీడియాలో కానీ ఏ ఇతర మీడియాల్లో కానీ మనకేం కనపడుతుందంటే దళిత వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తారు. ఎప్పుడైనా ఒక్కసారి ఎవరో ఒక అధికారిని మరి ఏదో ఒక పోస్ట్లో నియమించినప్పుడు చాలా విపరీతమైన ప్రచారం చేస్తారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే, డేటా చూస్తే ఖచ్చితంగా BC SC ST మైనారిటీ వర్గాలకి న్యాయ వ్యవస్థలో, న్యాయమూర్తుల ఎంపికలో చాలా అన్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఉండదు, ఎట్లయితే అసెంబ్లీలో ఎట్లయితే మరి 2-3 కులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలే వాళ్ళ జనాభా తక్కువ, ఎమ్మెల్యేలు 3-4 రెట్లు ఎక్కువ, అది ఏదైతే జరుగుతుందో దాన్నే న్యాయమూర్తుల ఎంపికలో కూడా ప్రతిబింబించడం వల్ల మరి న్యాయం అనేది ఆయా వర్గాలకు చెందిన వాళ్ళకి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఇప్పటికి కూడా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, రూల్ ఆఫ్ లా అనేది భారతదేశంలో మనం కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినట్టుగా, అంబేద్కర్ కలలు అన్నట్టుగా మరి ఆ రోజునటువంటి స్వాతంత్ర్యం సంపాదించినటువంటి నాయకులు అందరూ ఏవైతే అనుకున్నారో ఆ రకంగా లేకపోవటానికి కారణం మాత్రం ఈ న్యాయ వ్యవస్థలో సమతుల్యత, కుల సమతుల్యత లేకపోవటం అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారు, ఇప్పటివరకు సార్ చెప్పినారు వివక్ష అంటే రిక్రూట్మెంట్లని ఏ పద్ధతులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకొని SC ST BC భోజనాలు ఏ విధంగా తొక్కుతారు అనేది సార్ చెప్పినారు. అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్ దీని మీద? నేను ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అందులో న్యాయ వ్యవస్థలో బీసీలకు అన్యాయమేనా అని చెప్పేసి నేను ఆర్టికల్ రాశాను. ఇప్పటి వరకు మనం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో అంటే ఉద్యోగాలలో, విద్యలో ఏ విధంగా బీసీలకు అన్యాయం అవుతుంది, అదేవిధంగా రాజకీయాల్లో ఏ విధంగా మన వాళ్ళు రాలేకపోతున్నారు, ఆర్థిక పరంగా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాల గురించి మనం మాట్లాడినాం. కానీ న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని గురించి మనం చాలా తక్కువగా చర్చించినాం.
అందుకనే ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి తెలంగాణ అంటే హైకోర్టు, గతంలో ఏపీ హైకోర్టు, అంతకుముందు హైదరాబాద్ స్టేట్ హైకోర్టులో అసలు ఏం జరిగింది, ఎవరెవరు రిక్రూట్ అయినారనే విషయం పైన నేను మాట్లాడడం జరిగింది. సో రాయడం కూడా జరిగింది. యాక్చువల్గా మనము న్యాయ వ్యవస్థ గురించి సార్ ఇంతకుముందు పూర్ణచంద్రరావు గారు చెప్పారు. సో న్యాయ వ్యవస్థలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అంకుల్ జడ్జెస్ అని పిలుస్తున్నారు. అంకుల్ జడ్జెస్ అంటే ఎవరైతే జడ్జి ఉన్నాడో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ బంధువుల్ని అపాయింట్ చేసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు రేపు జడ్జులుగా వస్తున్నారు. సో వాళ్ళ పిల్లలు వీళ్ళు వస్తున్నారు. సో అంకుల్ జడ్జెస్ అనే పదం ఇవాళ ఒక అంటే వాడుకలోకి రావడం జరిగింది. సో ఆ విధంగా హైకోర్టులో, సుప్రీంకోర్టు జడ్జిలలో చాలా వరకు ఇప్పుడు మూడో తరం వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి ఈ మధ్యన 3వ తరం జడ్జి అయినా ఒక హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా పంపించారు ఇక్కడ. సో పేర్లు అవసరం లేదు, చెప్తున్నాను. సో ఇక్కడ కొందరు ఏం కామెంట్ చేస్తున్నారంటే న్యాయ వ్యవస్థ అనేది కేవలం ఒక 50 నుంచి 60 కుటుంబాల మధ్య చేతిలో బందీ అయింది అనేటువంటి విషయాన్ని కూడా వ్యాఖ్యానించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే మొట్టమొదట మన రాష్ట్రం నుంచి ఏ విధంగా జడ్జెస్ అపాయింట్ అయినారు, ఏ విధంగా సుప్రీంకోర్టు పోయినారు అనే విషయం తెలియజేస్తాను. ఇప్పుడు మనం చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నారు. 1950 నుంచి 2022 వరకు మొత్తం 16 మంది మనము హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ఎలివేట్ అయినారు. అందులో చూస్తే ఈ 16 మందిలో రెడ్డిలు 7, కమ్మాలు 3, బ్రాహ్మణ్స్ 2, వెలుమాట్ 1, రాజు 1, ముస్లిమ్స్ 1, షెడ్యూల్ కాస్ట్లు 1, బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి, షెడ్యూల్ ట్రైబ్ నుంచి నో రిప్రజెంటేషన్. అంటే జనాభాలో తెలంగాణ స్టేట్లో మనం 61% జనాభా బీసీలు. అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్స్ అంటే 10%. 71% జనాభా నుంచి ఒక్క జడ్జి కూడా ఇక్కడ హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జిగా ఎలివేట్ కాలేదు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. సో మరి అట్లనే మనం ఇంకా చూసుకుంటే నెక్స్ట్ మనం హైకోర్టు జడ్జెస్ 1950 నుంచి 1922 దాకా ఎంతమంది అపాయింట్ అయ్యారు. ఇవాళ భారతదేశంలో 25 హైకోర్ట్స్ ఉన్నాయి. 25 హైకోర్ట్స్లలో 1122 మంది జడ్జెస్ ఉన్నారు భారతదేశంలో. సో హైకోర్టు జడ్జెస్లలో 1950 నుంచి 2022 వరకు చూస్తే 200 అంటే మొత్తం జడ్జెస్ వచ్చేసి అపాయింట్ అయిన వాళ్ళు 204 మంది. ఈ 204 మందిలో బ్రాహ్మణ్స్ 50, రెడ్డి 37, బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి 32, కమ్మ 21, క్షత్రియ 14, కాపు 11, బనియా 7, షెడ్యూల్ క్యాస్ట్ 7, అదర్ క్యాస్ట్లు అంటే కొందరు క్యాస్ట్లు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కొంత తెలియకపోతే అన్స్పెసిఫైడ్ 4 ఉన్నాయి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ 2 ఉన్నారు, కాయస్థా 2, నాయర్ 2, పట్నాయక్ 1. మీరు చూస్తే ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎందరు అపాయింట్ అయినలు? బీసీలకు వచ్చేస్తే 32, ఎస్సీలకు వస్తే 7, ఎస్టీలకు వచ్చేస్తే 2, మొత్తం కలిపి 41 మంది. ఒక్క బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి ఈ రాష్ట్రంలో 1% పాపులేషన్ ఉంటుంది. 50 మంది వాళ్ళు అపాయింట్ అయ్యారు, 41 మంది వీళ్ళు అపాయింట్ అయ్యారు. ఏం చెప్తాం మరి దీనికి? సో అదేవిధంగా మీరు ఇప్పుడు కమ్మాస్ కానీ, రెడ్డిస్ కానీ మనం వీళ్ళ అపాయింట్మెంట్స్ ఎక్కువ ఎప్పుడైనాయంటే వీళ్ళ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత అయినాయి. మరి నిజంగా రాజ్యాంగంలో ప్రకారము నిష్పక్షపాతంగా ఎవరికి ఫేవర్ లేకుండా జరిగిందా అంటే మరి వీళ్ళ రాజ్యాలు వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లయిన్లు అనేది ఒక ప్రశ్న అనేది ఉద్భవిస్తుంది. సో కొన్ని అనుమానాలకు తావిస్తుంది. నిజమే అంత పేరుగానే జరిగిందని అనుకుందాం. బీసీలకు నిజంగా కూడా మరి ఎస్సీ, ఎస్టీలకు తెలివితేటలు లేదని అనుకుందాం మరి ఇప్పుడు వీళ్ళ పద్ధతి ప్రకారం చూస్తే. సో ఇది జరుగుతున్నటువంటి వ్యవస్థ. ఇంతకుముందు సార్ చెప్పినారు ఏంది వ్యవస్థలో ఎట్లా జడ్జెస్ అపాయింట్ అవుతారు. మీరు వాస్తవంగా చూస్తే ఏంటంటే హైకోర్టుకు సంబంధించి 1993లో కొలీజియం వచ్చింది. అంటే అపాయింట్మెంట్ జడ్జెస్ మీద సుప్రీంకోర్టు ఒక కొలీజియం వ్యవస్థ తీసుకొచ్చింది. అంతకుముందు 1981లో ఒక జడ్జిమెంట్ ఉండేది. దాంట్లో ఏంటంటే 81 సంథింగ్ ఆ టైంలో ఫస్ట్ జడ్జ్ కేసులో ఎగ్జిక్యూటివ్ కెన్ ఓవర్లుక్ జ్యుడిషియరీ రికమెండేషన్స్ ఆల్సో. కానీ 1993 తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన దాని ప్రకారం ఏంటంటే జ్యుడిషియరీదే అంటే చెల్లుద్ది. సో ఇప్పుడు హైకోర్టు జడ్జెస్ సంబంధించి 3 చీఫ్ జస్టిస్, ఇంకా 2 సీనియర్ జడ్జెస్ ఒక కొలీజియం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఒక జడ్జెస్ను వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు చేసి ఒక 5 కాపీలు తయారు చేస్తారు. 5 కాపీలు తయారు చేసి ఒకటి స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తారు,
ఒకటి గవర్నర్కు పంపిస్తారు, హోమ్ మినిస్టర్కు పంపిస్తారు, ఆ తర్వాత అక్కడ లా మినిస్టర్కు పంపిస్తారు, ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుకు పంపిస్తారు. సో స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏముంది ఇప్పుడు? వాళ్ళు ఏంటంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతోటి ఏమన్నా పంపిన వాళ్ళ మీద అడ్వర్స్ ఉందా లేదా చూసుకొని ఏమన్నా రిమార్క్స్ రాయొచ్చు, కానీ అల్టిమేట్గా మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టులో ఉండే కొలీజియం దాన్ని పరిశీలించి దాన్ని వాళ్ళు ఏదైతే రికమెండ్ చేస్తారో అది ఆటోమేటిక్గా మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు త్రూ ప్రైమ్ మినిస్టర్ పోతే వారు ఓకే చేయాల్సింది. తర్వాత లా మినిస్టర్ ఈ నోటిఫికేషన్ ఇస్తుంది. సేమ్ థింగ్ సుప్రీంకోర్టు జడ్జెస్లో 5 కొలీజియం, ఇక్కడ 3 ఉంటారు, అక్కడ 5 ఉంటారు. సో ఇది నడుస్తున్న వ్యవస్థ. సో ఇక్కడ సుప్రీంకోర్టులలో, హైకోర్టులలో చీఫ్ జస్టిస్లు అందరూ కూడా అగ్రవర్ణాలు ఉన్నప్పుడు నిజంగా మరి వెనుకబడ్డ వర్గాలకు సామాజిక న్యాయం అందుద్దా అనేది ఒక ప్రశ్న. అందుకని మనం ఇవన్నీ తీయాల్సి వచ్చింది. నేను ఇంతకుముందే మీకు సుప్రీంకోర్టు జడ్జెస్ చెప్పిన, అట్లనే మీరు చూస్తే హైకోర్టు జడ్జెస్ గురించి కూడా చెప్పినాం. తర్వాత హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్ గురించి ఈ మధ్య అర్జున్ సింగ్ మేఘావాలా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? ఆయన పార్లమెంట్లో అన్స్టార్డ్ క్వశ్చన్కు ఒక రిప్లై ఇచ్చిండు. నేను ఇంతకుముందు చెప్పిన 1122 మెంబర్స్ హైకోర్టు జడ్జెస్ ఉంటాయని. సో దాంట్లో ఇప్పుడు మీరు చూస్తే హైకోర్టు జడ్జెస్ 2018 నుంచి 24 అంటే గత 6 సంవత్సరాలుగా ఎంతమంది అపాయింట్ అయ్యారు, దాంట్లో సోషల్ కాంపోజిషన్ ఏంటి అని తీస్తే 684 మంది అపాయింట్ అయితే ఓసీ క్యాండిడేట్స్ 530 మంది ఉన్నారు. ఇక పోతే బ్యాక్వర్డ్ క్లాసులు ఎంత ఉన్నారు? అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ 82, మైనార్టీస్ 34, షెడ్యూల్ కాస్ట్ 21, షెడ్యూల్ ట్రైబ్ 14. అంటే దీంట్లో మెజారిటీ దాదాపు 78% ఓసీలు. ఇది పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానం, మనం ఇచ్చింది కూడా కాదు కదా. ఇప్పుడు మిగతా డాటా అంటే మేము సేకరించినాం, ఇదంతా వీళ్ళు చెప్పినటువంటిది. అంటే ఈ రోజు కూడా బీసీలకు ఎలాంటి సామాజిక న్యాయం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే ఈ 600, 700 కదా ఈ పోస్టులు, దీని గురించి వీళ్ళు ఎందుకు ఇంత వరి అవుతున్నారని అనుకోవచ్చు. ఈ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జడ్జెస్ అంటే జడ్జెస్ కావు, యాక్చువల్గా దే ఆర్ ద సింబల్ ఆఫ్ పవర్ అండ్ ఆనర్ అండ్ డిగ్నిటీ. సో బలహీన వర్గాలలో ఏముంటుందంటే ఇప్పుడు ఒక జస్టిస్ కొమరయ్య గారు ఉన్నారు. సో ఆ కమ్యూనిటీ ఏం దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అరే మా కమ్యూనిటీ వాళ్ళు ఒక జడ్జెస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ చేస్తున్నాడంటే ఎంటైర్ కమ్యూనిటీ ఫీల్స్ ఎలివేటెడ్. సో దట్ ఇస్ అ సింబల్. సో అందుకనే మనం కోరేది ఏంటంటే ఉద్యోగం కాదు, ఇది రాజ్యాంగబద్ధమైన పోస్టులు, ఒక సింబల్ ఆఫ్ స్టేటస్కు సింబల్, డిగ్నిటీ, హోదా. అట్లనే మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్లు నేను ఇంతకుముందే చెప్పిన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారనేది మళ్ళొక స్లైడ్ ఉంది, నేను చెప్తాను. దాని ప్రకారం కూడా చూస్తే మొత్తం 42 మంది చీఫ్ జస్టిస్లు, ఇక్కడ 22 వరకు అయినలు తెలంగాణ, ఏపీ, సంయుక్త ఆంధ్రప్రదేశ్ హైకోర్టులలో. ఈ 42 మందిలో బ్రాహ్మణ్స్ 13, రెడ్డిలు 5, బనియా 5, కాయస్థ 3, వెల్మా, రాజ్పుట్ రాజు 3, బీసీలు కేవలం 3. ఈ 3లలో జస్టిస్ కొమరయ్య గారు ఒక్కరే తెలుగు వాళ్ళు, మిగతా 2లో ఒకళ్ళు తమిళనాడు అయినా ఒక ఆయన కేరళ అయినా. అది కథ. ఇకపోతే కమ్మ 2, ముస్లిం 2, పంజాబీ 2, మహేశ్వరి 1, నాయర్ 1, మరాఠా వాళ్ళు 1, క్రిస్టియన్ 1. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ హైకోర్టు చీఫ్ జస్టిస్లు ఇక్కడ ఎవరు కాలే ఇప్పటి వరకు కాదు. సో అది పరిస్థితి. సో ఇవల్ల మనం సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఈ విధంగా ఉంది. ఇంకో కోణంలో కూడా చూద్దాం. పోనీ ఉమెన్ కూడా ఎంతమంది అయిన్లు అనేది కూడా తీస్తే సుప్రీంకోర్టులో 246 మంది గత 72 ఏళ్ళు, అంటే మేము డాటా కలెక్ట్ చేసింది 2022 వరకు. సో గత 72 ఏళ్లలో 246 జడ్జెస్ అయితే అందులో ఉమెన్ ఓన్లీ 8%, 8. ఇక ఏ పర్సెంట్ 3%, 4% వస్తుంది మహిళలు. మరి ఇక ఒకవైపు దేశంలో మెజారిటీ ప్రజలకు మనం ఏదైతే న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం అందాలని కోరుకుంటున్నామో ఆ న్యాయ వ్యవస్థలోనే వీళ్ళకు రిప్రజెంటేషన్ లేదు, ప్రాతినిధ్యం లేదు. అట్లాంటప్పుడు మరి మనకు జడ్జిమెంట్స్ ఏ విధంగా ఫేవర్గా వస్తాయి అనేది ఒక ప్రశ్న వస్తుంది. ఇవాళ చాలా సందర్భంగా బీసీలు వాళ్ళ రిజర్వేషన్ సమస్యలకు సంబంధించిన కేసులలో ఓడిపోయినారు. కారణం ఏంటంటే మన వాళ్ళు లేరు అనేటువంటిది ఒక రిమార్క్ ఉంది. నేను ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద మొత్తం మనకు పక్షపాతంగా ఉన్నారు అట్లాంటిది ఏం చెప్పడం లేదు. నేనేమంటున్నాను, న్యాయ వ్యవస్థలో రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ఇట్లాంటి అనుమానాలకు తావిస్తుంది. సో మేమేమంటున్నాం, మీరు న్యాయ వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు తీసుకొని రండి. ఒకప్పుడు అంటే భారతదేశంలో చదువుకున్న వాళ్ళు వీళ్ళు లేరు, తక్కువ ఉంటారు కాబట్టి అప్పుడు రిజర్వేషన్ ఇవ్వడం కష్టం. కానీ ఇప్పటికైనా మీరు ఒక పద్ధతి ప్రకారం మీరు పాటించండి. ఇవాళ నైజాం స్టేట్లో
రిక్రూట్మెంట్ అయితే వాళ్ళన్న కనీసం బీసీలను ఒక జ్యుడిషియరీగా అపాయింట్ చేసిన వాళ్ళు. ఆయన తర్వాత కాలంలో హైకోర్టు జడ్జిగా ఎలివేట్ అయ్యిండు. ఆయన శివశంకర్ గారిని అంటే వారికి కొద్ది సాన్నిధ్యం కూడా ఉండేది. శివశంకర్ గారు ఎప్పుడు కూడా కొమరయ్య గురించి ఏమనలే, బట్ ఆయన ఎప్పుడు కూడా గొప్పగా పొగిడేవాడు. అట్లాంటి నీతి నిజాయితీ పరుడైనటువంటి జడ్జెస్ చాలా తక్కువ మంది ఉన్నారు. మీకు దామోదరం సంజయ్ గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సుప్రీంకోర్టుకు ఒక లెటర్ రాశాడు. నాకు ఇక్కడ మా హైకోర్టులో ఒక్క జడ్జిమెంట్ కూడా నాకు ఫేవర్ అయితే లేదు, నేను ఎస్సీ ముఖ్యమంత్రిని అని చెప్పేసి నా ప్రతి యాక్ట్ను కొట్టేస్తున్నారు ఆయన. అది సామాజిక వివక్షత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాసినటువంటి ఇష్యూ. సో మరి ఇది జరుగుతున్నటువంటి భారతం. వివక్ష మీద మీరు అన్నట్టు మన వందన్ కుమార్ సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు పూర్ణచంద్ర గారును తర్వాత చిరంజీవి సార్ మంచి ఎక్స్ప్లెనేషన్ చెప్పినారు. వివక్ష మీద ఈ న్యాయ వ్యవస్థలో దళితులకు, బహుజనులకు, బీసీలకు ఎట్లా చూస్తారు? యాక్చువల్గా ఏంటంటే మనకి అన్యాయం జరిగితే మనం న్యాయం కోసం న్యాయస్థానాలను అప్రోచ్ అవుతాం. ఈ దురదృష్టవశాత్తు ఏంటంటే న్యాయస్థానాల్లోనే అన్యాయం జరుగుతుందని ఇప్పుడు దాకా మనం చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మన వర్గాలకు సంబంధించిన అంటే బహుజన వర్గాలకు సంబంధించినటువంటి జడ్జిలు కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి ఆ న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి మనం కేవలం చెప్పుకునే పరిస్థితి వచ్చింది తప్ప దాన్ని ఈ రోజు వరకు అంటే 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా దాని గురించి న్యాయస్థానాలు ఒక్కసారి కూడా దాని మీద కామెంట్ చేయటం కానీ దీన్ని రెక్టిఫై చేసుకుందామని కానీ ఎక్కడా కూడా జరగలేదు. ఇంతవరకు రాలేదు తీర్పు, ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు జరగలేదు. దీనికి ఎగ్జాంపుల్గా ఈ వివక్ష అనే దానికి చాలా విషయాలు ఉన్నాయి. అదృష్టమో దురదృష్టమో కానీ ఏమైందంటే మనకి కొన్ని మెయిన్ మీడియాలో రాని న్యూస్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది. ఇప్పుడు వస్తుంది సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా పుణ్యం అంటే మనకేంటంటే కొన్ని విషయాలు మన నోటీస్కి వస్తూ ఉంటాయి. అందులో కొన్ని అబద్ధాలు కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువ వాస్తవాలను కొన్ని ఎవిడెన్స్లతో సహా కొంత సోషల్ మీడియా బాగా కవర్ చేస్తూ ఉన్న సందర్భంలో కొన్ని విషయాలు ఇప్పుడు ఉదాహరణకి మనకి సుప్రీంకోర్టులోనే జడ్జిగా పనిచేసినటువంటి కజ్జు గారని ఆయన ఐ థింక్ హీ బిలాంగ్స్ టు కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. ఆయన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలో ఈ న్యాయస్థానాల మీద చేసినటువంటి చరిత్ర మనం చాలా బాగా అనేక మీడియాలు అంటే ఈవెన్ రెగ్యులర్ మీడియాలో కూడా అంటే మెయిన్ మీడియాలో కూడా చూసామన్నమాట. అదే వ్యక్తి ఈ న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి బాగా కామెంట్ చేశాడు. ఆయన అంటే ఇక అసలు న్యాయం జరగదు, అవినీతి చాలా ఎక్కువ, మోర్ దాన్ 50% అన్యాయం అంతా కోర్టులోనే ఉంటుందని ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అన్యాయం కూడా జరగడానికి మన కళ్ళ ముందే కొన్ని జరిగినాయి సంఘటనలు. ఉదాహరణకు మీకు కర్ణన్ అని ఒక మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా చేశారు. వారిని హఠాత్తుగా అంటే రిటైర్మెంట్కి దగ్గర ఉన్న పరిస్థితుల్లో హఠాత్తుగా ఆయన వెస్ట్ బెంగాల్ మార్చారు. ఇది చాలా బాగా ఫోకస్ అయిన న్యూస్ కాబట్టి నేను పేరు చెప్తున్నా. ఆయన ఏం చేశాడు, ఒక లెటర్ పెట్టుకున్నాడు. నేను నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను సహజంగా ఎవరైనా రిక్వెస్ట్ చేసుకుంటారు ఆఫీసర్లు. ఇప్పుడు న్యాయమూర్తులు కూడా ఆఫీసర్ కేటగిరీ కదా. అలాగా ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఆ రిక్వెస్ట్ చేసుకున్నది మళ్ళీ జరగనందుకు అది మీడియాకి వెళ్ళిపోయింది. ఆ న్యూస్ అది లీక్ అయిందా లేకపోతే వేరే రకంగా మీడియాకి వెళ్ళిందో మొత్తానికి అది బాగా పబ్లిష్ అవడంతో ఆయన ఏమైంది, చివరికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇదే సుప్రీంకోర్టు ఒక హైకోర్టు న్యాయమూర్తిని, హీ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, ఆయన్ని కంటెంప్ట్ కోర్టు కింద మొత్తం 6 months జైలు వేశారు. 6 months జైలు నుంచి తర్వాత రిలీజ్, అది వేరే విషయం. అంటే ఒక ఎస్సీ న్యాయమూర్తికి మాత్రమే మనం ఈ 76 సంవత్సరాల్లో జరిగింది చూసాం. ఇంతకుముందు అప్పుడు ఎవరికి జరగదు అలాగా. మరి అదే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అది కూడా ఏంటో ఒక చిన్న ఇష్యూ, అదేం అవినీతిపరమైన ఇష్యూ కాదు, ఇంకోటి కాదు, అన్యాయమైనది కూడా కాదు, జస్ట్ ట్రాన్స్ఫర్ ఇష్యూ మీదనే జరిగినటువంటి చర్చ అది మీడియాకి రావటం, దాని ద్వారా అది కంటెంప్ట్ కింద పోవటం ఇలా జరిగిందనమాట. సో అలాంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్టే ఈ సుప్రీంకోర్టు మీద వ్యాఖ్యానం చేసినటువంటి ప్రశాంత్ భూషణ్ గారు. ఆయన కులం నాకు తెలియదు కానీ బట్ ఈజ్ ఆధిపత్య కులం అంటే లేక అగ్రకులమే. ప్రశాంత్ భూషణ్ గారు, ఆయన కొడుకు ఇద్దరున్నారు, ఎందుకు భూషణ్లనే ఇద్దరు, వాళ్ళు చాలా సీనియర్ అడ్వకేట్స్ ఇన్ సుప్రీంకోర్టు. ఆయన గారి మీద కూడా ఒక సందర్భంలో సుప్రీంకోర్టు ఆయనకి నువ్వు అదే మితిమీరి వ్యాఖ్యానం చేసినందుకు లేకపోతే దాని మీద కూడా ఆయనకు కూడా ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇచ్చారు. ఆయనకు ₹1 వేశారు ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద. ₹1 ఫైన్ అండి. అంతే. ఈ చిత్రం ఏంటో తెలిసిన, నేను కట్టనన్నాడు దానికి కూడా. నేను కట్టను, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏం చేయలేదు ఇప్పటి వరకు.
ఈ రెండింటిని కంపేర్ చేయండి మీరు ఇక్కడ. అవును. కర్ణన్ గారు ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ హైకోర్టు న్యాయమూర్తికి ఒక అప్పర్ క్యాస్ట్ న్యాయమూర్తి కాదు న్యాయవాది అయినటువంటి వ్యక్తికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఉన్నటువంటి ఎంత ఇది వివక్ష కదా. ఇంతకంటే వివక్ష ఇంకా ఎక్కడ ఎవరికి పోయి చెప్పుకోవాలి మనం? చెప్పుకునేదే న్యాయస్థానానికి. న్యాయస్థానంలోనే జరిగింది రెండు. ఇలా ఉంటాయి అన్నమాట ఈ మన స్వతంత్ర భారతదేశంలో మనకు జరిగే న్యాయాలు. అలాగే చీఫ్ జస్టిస్గా రాక ఇందాక మన సార్ చెప్పినట్టుగా బాలకృష్ణన్ గారు మొట్లాది శివశంకర్ గారు పుణ్యం ఆయన ఇచ్చిన రికమెండేషను, ఆ తర్వాత కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆయన ఇచ్చిన ఏదైతేనే మొత్తానికి ఒక చీఫ్ జస్టిస్ అయ్యాడు. 76 సంవత్సరాల్లో ఒక్కసారి బాలకృష్ణ గారు అనే ఆయన ఒక కేరళైట్ చీఫ్ జస్టిస్ అయ్యారు. అయిన తర్వాత ఆయన దిగిపోయిన తర్వాత ఏంటంటో విషయాలు తీసుకొచ్చేసి ఆయనకి చాలా తాటేకలు కట్టేశారు. అవ్వక అంటే ఈ అవినీతి కానీ ఇలాంటి విషయాలు కానీ ఒక్క షెడ్యూల్డ్ క్యాస్టు లేకపోతే బీసీలో లేకపోతే ఎస్టీలకి మాత్రమే దొరుకుతాయా? ఇప్పుడు ఇన్ని వేల మంది జడ్జిలు అయినారు, ఇన్ని వేల మంది న్యాయవాదులు మన భారతదేశంలో చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటివి ఎక్కడ రాలేదు, ఆయన ఒక్కడికే వచ్చింది. ఆయన ఒక్కడే అవినీతి పరుడులాగా ఏదో చేశాడని మొత్తానికి దాని మీద ఒక పెద్ద ఇష్యూ రేజ్ చేశారు. ఇది ఆయన మానవ హక్కుల సంఘానికి చైర్మన్గా ఉన్న నేపథ్యంలో జరిగినటువంటి సంఘటన. సో ఇది అంటే తర్వాత ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన రాష్ట్రానికి వద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నేను పేరు చెప్పలే కానీ జస్టిస్ గారు ఒక గ్రూప్ ఫోటో దిగినారు. పేరు చెప్పడం బాగుండదు, చెప్పాలంటే నా దగ్గర ఫోటో కూడా ఉంది కానీ అది ఉద్దేశపూర్వకంగానే నేను దాన్ని బయట పెట్టట్లేదు. మంత్రి గారు ఉన్నారు, తర్వాత హైకోర్టుకు సంబంధించిన జస్టిస్ అంతా కూర్చున్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ జస్టిస్ మాత్రం నిలబడి ఉన్నాడు. ఆయనకు కుర్చీ దొరకలేదండి. ఒక గ్రూప్ ఫోటోలో కుర్చీ దొరకలే ఆయనకి. గ్రూప్ ఫోటో తీసుకోవడానికి కుర్చీ వేయడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. అంటే దాని ఎంత గొప్ప మరి మన సంస్థలో వ్యవస్థలో పనిచేస్తూ అనటానికి ఎంత వివక్షత ఇక్కడ నెలకొందంటానికి ఇంతకంటే ఎగ్జాంపుల్స్ ఏం కావాలి? ఇది మన భారతదేశంలో మన సుప్రీం న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. సార్ నారాయణప్ప గారు, సార్ నమస్తే. నారాయణప్ప గారు విన్నారు కదా సార్లు మాట్లాడింది ముగ్గురు కూడా? అబ్జల్యూట్లీ కరెక్ట్ సార్. మీ వర్షన్ ఏంటి సార్? మీ వర్షన్ ఏంటి సార్ నారాయణప్ప గారు? మీ వర్షన్ చెప్పండి సార్. షార్ట్ లో ఇందాక ఎవరైతే మన డీజీపీ గారు రిటైర్డ్ మరి చిరంజీవి సార్ గారు, వందన కుమార్ సార్ అబ్జల్యూట్. ఎందుకంటే నేను ప్రజెంట్ అనంతపురం డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా. నౌ స్టాండింగ్ 20 years. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ కొలీజియం సిస్టమ్, ఆ కొలీజియం సిస్టమ్ చాలా పొలిటికల్ పార్టీస్ కొన్ని పొలిటికల్ ఎంటర్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అది నిజంగా చాలా బ్యాడ్. ఖచ్చితంగా ఎప్పుడైతే ఇప్పుడు హైకోర్టు లెవెల్లో తీసుకుందాం సార్, హైకోర్టు లెవెల్లో ఈ పోర్ట్ఫోలియో జడ్జి అని కొంతమంది ఉంటారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క అడ్మినిస్ట్రేటివ్ జడ్జి. ఆ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు ఆ ఒక్కొక్క జిల్లాకు పోర్ట్ఫోలియో జడ్జిగా వచ్చినప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జడ్జెస్ ఖచ్చితంగా ఆ జడ్జి గారు ఎటు చెప్తే అట్లా వినాలి. అదే విధంగా మేము బహుజన్ లాయర్స్ ఫోరం గా ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏందైతే కలలుగన్నాడో ఈ దేశంలో సుప్రీం కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, రిజర్వేషన్ లో ప్రధాన న్యాయమూర్తులుగా ఈ బహుజనులు న్యాయమూర్తిగా అపాయింట్ కావాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి. రిజర్వేషన్ అనేది లేకపోతే ఖచ్చితంగా ఈ కులాలు మాత్రమే హైకోర్టు న్యాయమూర్తులుగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సెలెక్ట్ అవుతున్నారు. కానీ కులాన్ని ప్రాతిపదికగా చేసుకొని హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అవుతున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా రిజర్వేషన్ పాటించాలి. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుప్రీంకోర్టులో ఏదైతే అంబేద్కర్ విగ్రహం పెట్టారో అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలి. కాబట్టి జిల్లా కోర్టులో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. నారాయణప్ప గారి ఇంటెన్షన్ ఏంటంటే అన్ని కోర్టులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం ఉండాలి, బొమ్మలు ఉండాలి, గాంధీ గారి పక్కన అనేది ఆయన ఇంటెన్షన్. రిజర్వేషన్స్ కూడా ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది బహుజనులకు అనేది ఆయన కాన్సెప్ట్. మీరేమంటారు సార్?
రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి మరి హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో ఉండాలి. ఇందులో ఏం దోషం ఏం లేదండి. సార్ రిజర్వేషన్ అనేది చాలా అవసరం కాబట్టి ఐఏఎస్లో ఐపీఎస్లోనే రిజర్వేషన్లు ఉన్నప్పుడు మరి జ్యుడిషియల్ సర్వీస్లో ఉండటంలో తప్పేంటి చెప్పండి. మెరిట్ ఎలాగూ ఉంది కదా. ఇప్పుడు మెరిట్ ప్రాబ్లం ఏముంది, టెస్ట్ కండక్ట్ చేస్తారు, యూపీఎస్సీ లాంటి బాడీ ఖచ్చితంగా టేకప్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు జనరల్గా ఎంపిక ఎట్లా చేస్తూ ఉంటారంటే ఇది ఒక రకమైనటువంటి, నేను ఇంటెలిజెన్స్లో పనిచేశాను. హైకోర్టులో ఒక బాడీ ఉంటుంది న్యాయమూర్తుల ఎంపికకి. హైకోర్టు సీజే ఆధ్వర్యంలో 2 న్యాయమూర్తులు కలిపి వాళ్ళ లిస్టు ఫైనలైజ్ చేస్తారు. అయితే అనధికారికంగా ఒక కమ్యూనికేషన్ ఉంటుంది చీఫ్ మినిస్టర్కి హైకోర్టుకి. చీఫ్ మినిస్టర్కి సంబంధించిన అడ్వకేట్ జనరల్ ఆయన ఉంటాడు అక్కడ. హైకోర్టు కొంచెం రిలేషన్షిప్ ఉంటుంది, అఫీషియల్ కరస్పాండెన్స్ కూడా ఉంటుంది. ఆ పద్ధతిలో వాళ్ళు ఒక రకమైనటువంటి సమాలోచనలు జరుపుకుని న్యాయవాదుల ఎంపిక, న్యాయమూర్తుల ఎంపిక జరుగుతుంది. అది పైకి వెళ్తుంది. అట్లానే హైకోర్టు న్యాయం ప్యానల్ పంపించే ముందు సుప్రీంకోర్టులో కొలీజియంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జి కూడా టచ్లో ఉంటారు. ఈ స్టేట్స్లో డిఫరెంట్ హైకోర్టు జస్టిసెస్తో డిఫరెంట్ కొలీజియం మెంబర్స్ వాళ్ళు కాంటాక్ట్లో ఉంటారు. వాళ్ళకి అఫీషియల్ కమ్యూనికేషన్ ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు పంచుకుంటారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ రీత్యా కొన్ని సంబంధ బాంధవ్యాలు అవసరం కాబట్టి అఫీషియల్గానే ఉంటుంది. దానిలో కూడా కొన్ని పేర్లు ఫైనలైజ్ అవుతాయి. అట్లానే సుప్రీంకోర్టు సీజే అట్లా మళ్ళీ అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా కమ్యూనికేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సంబంధ బాంధవ్యాలు సజావుగా సాగినప్పుడు వాళ్ళకి కావలసిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవటం, అపాయింట్ చేయటం జరుగుతుంది. ఎక్కడో ఒక చోట ఈ తేడా ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు మరి ఇక ఈ ప్రతిష్టంభన ఏర్పడి న్యాయమూర్తుల నియామకాలు తొందరగా కావు. చాలా చాలా ఖాళీలు ఉన్నాయి. 30-40% న్యాయమూర్తుల ఖాళీలు ఉన్నాయి. దానివల్ల ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు న్యాయం దొరక్క. అందుకని చెప్పి ఇప్పుడు అటు యూకేలో కానీ ఇటు యుఎస్లో కానీ వాళ్ళు న్యాయమూర్తుల ఎంపికకి వాళ్ళ కమిషన్స్ ఉన్నాయి, డైరెక్ట్ కమిషన్స్ వాళ్ళే చేస్తారు. అదే మాదిరిగా ఇక్కడ కూడా మరి టేకప్ చేయాలి. టేకప్ చేసి క్రమ పద్ధతిలో న్యాయమూర్తుల ఎంపిక మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి జనాభా దామాషా పద్ధతిలో ఇవ్వాలి. మరి ఇప్పుడు కమ్మారెడ్లకే ఈడబ్ల్యూఎస్ ప్రేరణ రిజర్వేషన్ తెచ్చుకుని మరి నింపుకుంటున్నప్పుడు ఈ న్యాయమూర్తుల దానిలో రిజర్వేషన్ ఇవ్వడానికి ఏంటంటే ఇబ్బంది. సో ఖచ్చితంగా చేస్తేనే న్యాయ సంస్కరణలు సజావుగా సాగుతాయి, అందరికీ న్యాయం అందుతుంది. సార్ చిరంజీవి గారు మీరేమంటారు సార్, న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ అవసరమా? 100%. ఎందుకంటే ఈవెన్ మీరు కేశవానంద భారతి కేసు తీసుకుంటే కేశవానంద భారతి కేసులో కూడా ఆర్టికల్ 12 కింద స్టేట్ డెఫినేషన్లో జ్యుడిషియరీ కూడా వస్తుందని చెప్పేసి వాళ్ళు తీర్పిచ్చారు. ఆ తర్వాత కూడా హిదాయతుల్లా ఇంకా ఇతర జడ్జిలు కూడా ఇచ్చినారు. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆ స్టేట్ డెఫినేషన్లు ఇవ్వడం వల్ల అది స్టేట్లో డెఫినేషన్లో ఉంది కాబట్టి రిజర్వేషన్ సిస్టమ్ కూడా వాళ్ళకు వర్తిస్తుంది. కాబట్టి కావాలంటే రిజర్వేషన్ కొరకు రాజ్యాంగ సవరణ చేసి ఇందులో రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అనేది ఒకటి. తర్వాత మోడీ గవర్నమెంట్ గారు కొత్తగా వచ్చినప్పుడు 2014లో 99వ రాజ్యాంగ సవరణ చేసి నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అని కూడా తీసుకొచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకమని. సో మరి ఏ టైప్ ఆఫ్ కమిషన్ వేస్తే కరెక్టో మీరే చెప్తే బాగుంటుంది కదా. ఇప్పుడు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వద్దంటున్నారు. సో మేమేమంటున్నాం, ఇప్పుడు యూపీఎస్సీ అంటే సరే ఓకే, న్యాయ వ్యవస్థకు స్వతంత్రత ఉండాలి 100%, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. సో న్యాయ వ్యవస్థ స్వతంత్రతను అందరం కోరుకుంటాం, ఎందుకంటే మనకి ఏం అన్యాయం జరిగినా పోయేదే న్యాయ వ్యవస్థ. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థకు స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ మీరే పెట్టండి కమిషన్, మీరే దానికి హెడ్గా ఉండండి, మీ ఆధ్వర్యంలోనే రిక్రూట్మెంట్ జరగండి. సో డైరెక్ట్గా మీరు కింది కోర్టు నుంచి మీరు బయటకు తీసుకెళ్ళండి, అంటే అపాయింట్మెంట్ బై ప్రమోషన్ పెట్టండి, కొంత డైరెక్ట్ రిక్రూట్ కోటా కూడా పెట్టండి. సో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఎవరినైనా కూడా వీళ్ళు సుప్రీంకోర్టు కొలీజియం తీసుకోవచ్చు. వాళ్ళ దృష్టిలో అతను నిష్ణాతుడైన న్యాయవాది, మంచి క్యారెక్టర్ ఉందనుకుంటే దే కెన్ యాజ్ వెల్ టేక్ ఇట్. సో మరి అట్లాంటప్పుడు కొంత మీరు 10% ఓపెన్గా పెట్టుకున్నా
మిగతా 90% ప్రమోషన్గా పెట్టండి. అవును వ్యవస్థలో ఉన్న కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఐఏఎస్ మగ సబ్ కలెక్టర్గా స్టార్ట్ అయ్యి ఇక్కడికి క్యాబినెట్ సెక్రటరీ లెవెల్కి వెళ్ళిపోతారు, నేషనల్ లెవెల్లో. అవును సో వాళ్ళంతా కూడా వాళ్ళ క్యారెక్టర్ ఇంటిగ్రిటీ కాపాడుకుంటేనే కదా అంత దూరం పోయేది. అట్లనే ఇందులో కూడా పెట్టండి. వై డూ వాంట్ టు సెలెక్ట్ ఫ్రమ్ ఓపెన్ అండ్ దట్ టు సమ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. సార్ సో ఇక్కడ మీరు రిజర్వేషన్ తీసుకురండి, తర్వాత మెరిట్ బేసిస్ మీద సెలెక్ట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. వందన్ కుమార్ గారు మీరు చెప్పండి. ఎవరి పర్సంటేజ్ ఎంతో అంత ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రతి వ్యవస్థలో ఉండాలి. జ్యుడిషియరీ ఏమీ మినహాయింపు ఉండకూడదు. ఎందుకంటే చిన్న కోర్టుల్లో అయినా పెద్ద కోర్టులైనా జడ్జిమెంటే కదా, తీర్పులే కదా ఇచ్చేది. చిన్న కోర్టుల్లో రిజర్వేషన్ ఉండి పెద్ద కోర్టులో రిజర్వేషన్ లేకపోతే ఏంటి అసలు ఇది ఏమన్నా అసలు లాజికల్గా కానీ రేషనల్గా ఇర్రేషనల్ ఇది. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్కి ఉంటుంది రిజర్వేషను, జూనియర్ డిస్ట్రిక్ట్ కోర్టులో సెలెక్ట్ అయ్యే వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే డిస్ట్రిక్ట్ కోర్టు వరకు రిజర్వేషన్లు చెల్లుతున్నాయి మన స్టేట్లో మనకున్న పర్సంటేజ్ ప్రకారం. మరి అక్కడేమైపోయింది, అక్కడికి వచ్చేసరికి ఎందుకు మార్పు వస్తుంది? ఓకే కానీ ఇది కంప్లీట్గా వివక్షత. ఇది అంతే కదా. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మన పర్సంటేజ్ 85% ఉన్నటువంటి బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు వాళ్ళ జనాభా ప్రకారం ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. ఇవాళ ఈ చర్చలో న్యాయ వ్యవస్థలో బహుజనులకు అన్యాయమైన దాని మీద లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే న్యాయ వ్యవస్థలో కూడా కింది లెవెల్ కోర్టులో రిజర్వేషన్స్ ఉన్నప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రిజర్వేషన్ ఉండాలన్న భావాన్ని అందరూ వ్యక్తీకరించారు. చాలా థ్యాంక్ యూ. ఈ చర్చలో పార్టిసిపేట్ చేసిన పూర్ణచంద్రరావు గారికి, అలాగే చిరంజీవి గారికి, వందన్ కుమార్ గారికి, జూమ్ ద్వారా వచ్చినటువంటి నారాయణప్ప గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరో కార్యక్రమంలో నెక్స్ట్ వారం కలుద్దాం. నమస్తే.